వెల్కమ్ టు వి5 న్యూస్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు యువతతో ఓటు ప్రాధాన్యతను వివరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల తహసీల్దార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రతి ఓటు విలువైనదని, ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా నిజాయితీగా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో వ్యాస రచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలు ఈ నెల 23న ఒంగోలులో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉప విద్యాశాఖ అధికారి మామిలపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు, 18 సంవత్సరాలు పైబడినటువంటి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఓటు వేయాలి. ఆ ఓటు వేసే విధానం అనేది కూడాను ఎలా చేయాలి, ఎలా దాన్ని వినియోగించుకోవాలి అనే దాని మీద మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను. ఇది మీకు తెలిస్తే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కానీ మీ యొక్క తోటి బ్రదర్స్ సిస్టర్స్ కానీ మీరు చెప్పడానికి, మీరు చెప్తే ఇంకా ఇంపాక్ట్ మీ యొక్క పెద్దలకి బాగుంటుంది. ఇప్పుడు యాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రచించిందెవరమ్మా? రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? గుడ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారంగా మనము ఒక ప్రజాస్వామ్యంలో మనల్ని మనము పరిపాలించుకోలేము కాబట్టి ఒక పరిపాలన విధానాన్ని రూపొందించడం జరిగింది. అది ఎలా ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. మన కంట్రీలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఈ చీఫ్ మినిస్టర్లు అందరూ కలిసి వీళ్ళకి హెడ్గా పైన సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ నుంచి కిందికి వద్దాం. స్టేట్లో సీఎంని ఎన్నుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుందాం, 175 నియోజకవర్గాలు. నంద్యాల జిల్లా చాగల్మరిలో హీరో టీవీఎస్ షోరూమ్ ఎదుట ఉన్న యూనిక్ స్టోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డిప్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. 2025 డిసెంబర్ 21 నెల రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమానికి 2026 జనవరి 21న ముగింపు పలికారు. లక్కీ డిప్ లో ఎంపికైన విజేతలకు ఎలక్ట్రిక్ స్కూటీతో పాటు ఇతర బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనిక్ స్టోర్ అధినేత అనీస్ పఠాన్, సోయాబ్ పఠాన్, రషీద్ పఠాన్ పాల్గొన్నారు. ఈ లక్కీ డిప్ లో మొదటి బహుమతిగా ఎలక్ట్రిక్ స్కూటీతో కోటగడ్డ వీధికి చెందిన పెయింటర్ హుసేన్ బాషాకు లభించింది. యూనిక్ స్టోర్లో కొనుగోలు చేసిన బట్టల షాప్ ద్వారా ఇలాంటి బహుమతులు దక్కడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కస్టమర్లు మాట్లాడుతూ చాగల్మరిలో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన యూనిక్ స్టోర్లో బ్రాండెడ్ దుస్తులు తక్కువ ధరలకు అందుబాటులో ఉండటం విశేషమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రత్యేక రాయితీతో బట్టలు అందిస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని లక్కీ డిప్ కార్యక్రమాలు నిర్వహిస్తామని యూనిక్ స్టోర్ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, కస్టమర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లక్కీ డ్రాలో ఎలక్ట్రిక్ స్కూటీని సంతోషంగా జరుపుకోవాలని చెప్పి వ్యక్తపరచలేని భావాలను వ్యక్తపరుస్తూ ఆనందాన్ని పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఈ యొక్క ఆఫర్ పెట్టినందుకు యూనిక్ స్టోర్ వారికి అతని తరఫున అతను ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు. అందరికీ థ్యాంక్ యూ సార్. యూనిక్ స్టోర్కి థ్యాంక్ యూ సార్. ఈ యూనిక్ స్టోర్ యొక్క ప్రత్యేకమైన స్టోర్ ఓనర్ వచ్చేసి అనీస్ వాళ్ళ అబ్బగారు, అంటే మన పరిభాషలో దాదా, మనందరికీ సుపరిచితులే, కీర్తిశేషులు ఎస్టీ మహబూబ్ పీరాన్ గారు. ఆయన టీచర్గా, హెడ్ మాస్టర్గా చాలా సంవత్సరాలు పనిచేశాడు. అట్లా పరిచయమే కానీ ఆయన పిల్లలు ఎవరికి తెలియదు. ఆయన తర్వాత ఆయన అల్లుడు గారైన మన టీచర్ రషీద్ అహ్మద్ ఖాన్ గారు ఇదే స్కూల్లో పనిచేశారు. ఈ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ.
2 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేటప్పుడు యూనిక్ స్టోర్లో ఉండే ఆఫర్స్ చూసి నేను కూడా వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అని చాలాసార్లు అనుకున్నాను, కానీ రాలేదు. వచ్చిన ఫస్ట్ సారి ఇక్కడ ఉండే రేట్లు చూసి ఒకేసారి అంటే ఆ క్లాత్ అవి చూసి ఒకేసారి 6 షర్ట్లు తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చిన స్టార్టింగ్లోనే చూడలోనే పేరే యూనిక్ అంటే ఏకైక ఒకే ఒక అని ఆ పేరుకు హనుమకొండ జిల్లా పరకాలలో నెలకొన్న సమస్యలను పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు మాట్లాడుతూ పరకాల అభివృద్ధిని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమిషన్ల కోసమే అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కమిషన్ రాకపోవడంతో అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పట్టణంలో టూలెట్ బోర్డులు పెరిగిపోవడంతో వ్యాపారాలు లేక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ అంశాలపై స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డుల్లో బీజేపీని గెలిపిస్తే పరకాల అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటిగ్రేట్ మార్కెట్ పనులు ముందుకు సాగడం లేదు. కేవలం కమిషన్ల కొరకు మాత్రమే అప్పుడు ధర్మారెడ్డి కట్టిండు, ఈయన కమిషన్ రాకదే ఆపుతాడు. అంతేనా కాదు? ఆయన ధర్మారెడ్డి కమిషన్ కొరకు కట్టిండు, ప్రకాష్ రెడ్డి కమిషన్ ఆయన తీసుకున్నారు పోయి నా బంతి ఏంది అని అడుగుతాడు. అంతే, దానికే అవుతలేదు. ఇక్కడ ఇక పోతే ఇంటిగ్రేట్ స్కూల్ వచ్చిందని మన వాళ్ళు మిత్రులు అందరూ పూలాభిషేకాలు పాలసంచా కలిసిండు. ఆ ఇంటిగ్రేట్ స్కూల్ ఎక్కడుందో దయచేసి భూతద్దం పెట్టుకొని మన అందరూ మిత్రులందరూ చూపించాలని కోరుకుంటారు మీ అందరినీ. పిఎం ఉషశ్రీ కింద 3 కోట్ల రూపాయలు రిలీజ్ అయిన డిగ్రీ కాలేజ్ గురించి, మన పిల్లల డిగ్రీ కాలేజ్ నుంచి పిఎం ఉషశ్రీ కింద 3 కోట్లు వసూలే రిలీజ్ అయినాయి. మరి డిగ్రీ కాలేజ్ ఎంతవరకైనా ఆలోచించండి. అక్కడ హాస్పిటల్ కూడా 7 నెలల బట్టి కడతాను. ఇప్పుడు ఏదో ఆదిలాబాద్ ఏదో ఓపెనింగ్ కనపడతాను లేదు, ముందేదో మొరం పడతాను. పాపం మిత్రులందరికీ, ఈ పరకాల పట్టణ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ చూసిళ్ళు, బీఆర్ఎస్ చూసిళ్ళు, ఒక్కసారి బీజేపీకి ఓటేసి ఈ పరకాల పట్టణంలో కాషాయ జెండా ఎగిరి చూడాలి. 22 కౌన్సిలర్లకు 22 గెలిపిస్తే నేను మాటిస్తున్నా భారతీయ జనతా పార్టీ తరఫున మాకు సింహం లాంటి 8 ఎంపీలు ఉన్నారు. మాకు రాష్ట్రంలో సింహం లాంటి 8 ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మాది. పరకాల పట్టణంలో మీరు బీజేపీ కాషాయ జెండా ఇస్తే మా ఎంపీలను పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం, మా మున్సిపల్ చైర్మన్ ఎవరైనా. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో చిందం కరుణాకర్ను దుబ్బాక నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా, పరశురాం గౌడ్, పల్లె చిన్నకృష్ణ గౌడ్లను ఉపాధ్యక్షులుగా, గామచ్చ శివకుమార్ను క్యాషియర్గా, దేవరాయ యాదగిరిని కార్యదర్శిగా ఎంపిక చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు చిందం కరుణాకర్ తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు లక్ష్మారెడ్డి, ఆనంద్, నరేష్, గజం కళ్యాణ్ శంకర్, రాజశేఖర్, ఎండి సమీర్, ప్రసాద్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్న తోటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుబ్బాకలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న సమస్యలపై నేను పోరాటం చేస్తానని తెలుపుతున్నాను. మరియు జర్నలిస్టులకు ఇక్కడ ప్లాట్లు రాలేదు, దాంతో ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి ప్లాట్లు అందరికి వచ్చేలా కృషి చేస్తాను. హెల్త్ కార్డులు కూడా జర్నలిస్టులు అందరికి వచ్చేలా కృషి చేస్తాను. ప్రెస్ క్లబ్కు దుబ్బాకలో నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలుపుతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా మన అధ్యక్ష పౌరులు ఈ రోజు నాకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పచెప్పిన నా తోటి అన్నదమ్ముల జర్నలిస్ట్ మిత్రుల సహకారం ఉంటూ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ,
ఈరోజు విలేకరు అంటే చిరుచూపుగా ఉన్నది. ప్రతి ఒక్కరూ మీ విలేకరులను అనదొక్కడం ప్రయత్నిస్తారు. మేము సమాజానికి సేవ చేయడం కోసం ఉన్నాం తప్పించి ఎలాంటి దోసుకోవడానికి లేదు. ఈరోజు విలేకరికి ఒక అక్రిషన్ కార్డు కానీ ఇబ్బంది కష్టమవుతుంది. అదేవిధంగా ఇలా ప్లాట్లు కూడా లేక వాళ్ళకి ఎత్తు కార్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇంట్లో పోతే చాలా బతుకులు ఉన్నాయి. అయినా సమాజం కోసం సేవ చేయడం కోసం ముందుకొచ్చి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని చిరుచూపుకుండా రాజకీయ మీడియా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ నాతోటి జర్నలిస్టులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జర్నలిస్టులు అనేవారు అనగదొక్కబడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా జర్నలిస్టులపై దాడులే జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వాలు మాత్రం సహకరించడం లేదు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్నప్పటికీ జర్నలిస్టులు మాత్రం ముక్కు తిప్పలు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు హెల్త్ కార్డులు కాకుండా కనీసం ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.